వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో రాజకీయ స్వార్థానికి ప్రభుత్వ ఆదాయం గండిపడటంతో పాటు కొందరికి ఉపాధి కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. హెచ్పి వారి పెట్రోల్ బంక్ను బద్వేలు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సాయికృష్ణ మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా ప్రణాళిక ప్రకారం దానిని పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆ పెట్రోల్ బంక్ నిర్మాణంను తమ ఖాతాలో వేసుకోవడానికి అధికార పార్టీకి చెందిన నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. సాయికృష్ణను పేరు రాకుండా బంక్ ప్రారంభోత్సవంను ఆపేశారు. దీనికి మంత్రి పర్యటన నేపథ్యంలో చేయించాలని అనుకున్నట్లు చెబుతున్నారు. ఇలా నీచ రాజకీయాలు చేసే ఆసక్తిని గత ఎన్నికలలో పార్టీ బలోపేతంపై పెట్టి ఉంటే బద్వేలులో వైకాపా గెలిచేది కాదని తెలుగుదేశం శ్రేణులే అంటున్నాయి. పార్టీ నిర్మాణాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు ఇలా కుట్ర రాజకీయాలతో బద్వేలులో తెలుగుదేశంకు ప్రజలలో ఇంజా ఏహ్య భావన కలగక మానదు అని పలువురు చర్చించుకుంటున్నారు. బద్వేలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మైదుపూర్ రోడ్డులోని గుంతపల్లి పంచాయతీ సర్వే నంబర్ మున్సిపాలిటీలో కలిపిన స్థలంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారము గతంలో మున్సిపాలిటీకి స్వయం ఆర్థిక అభివృద్ధి పెంపొందించాలనే ఉద్దేశంతో అక్కడ ఉండే ఖాళీ స్థలంలో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ వారి ద్వారా ఒక ఫిల్లింగ్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేసేసి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా మున్సిపాలిటీకి రావాల్సిన రాబడిని పెంచుకునే ఉద్దేశంతో 2021 ప్రాంతంలో పెట్రోల్ బంక్ హెచ్పిసిఎల్ వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి అక్కడ పెట్రోల్ బంక్ స్థాపన పనులన్నీ కూడా గత మార్చి 17-31 లోపల కంప్లీట్ అయ్యాయి. అనుకోకుండా ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది ఒకటి వాయిదా పడింది. తర్వాత ఇప్పుడు ప్రారంభించాలని ప్రయత్నం చేసినప్పుడు గత ప్రభుత్వం టైంలో లేని అభ్యర్థులు లేకపోవడం కానీ లేదంటే అధికారం మార్పు చేయడం వల్ల ఉన్నటువంటి వ్యక్తులతోనూ అలాగే మున్సిపల్ పట్టణానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసము వనరుల సమీకరణలో భాగంగా మున్సిపల్ మినిస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసేసి ఆయనకు పట్టణానికి అభివృద్ధి కావాల్సిన ప్రతిపాదనలు ఆయన ముందు పెట్టి కొంత అభివృద్ధి పనుల కోసము ఫైనాన్స్ కూడా ఆయనతో పొందితే బాగుంటుందనే ఉద్దేశంతో తాత్కాలికంగా ఒక వారం 10 రోజుల పాటు పెట్రోల్ బంకును ప్రారంభించడం అనేది కొంచెం వాయిదా పడింది. తిరిగి మినిస్టర్ గారు డేట్ ఇవ్వగానే తొలగిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే ఆ పెట్రోల్ బంక్ అనేది నడుస్తుంది.